మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. రండి కొన్ని నిమిషాలు మనం దేవుని ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. గత వారం ఏమి నేర్చుకున్నాం? ఎవరికైనా ఏమైనా గుర్తుందా? గత ఆదివారం మనం ఏమి నేర్చుకున్నాం? గత ఆదివారం మనం ఏమి నేర్చుకున్నాం? 5 విషయాలు మీ ముందు ఉంచడం జరిగింది. 5 విషయాలు. మన ఇంటి వారందరూ ప్రార్థన చేసుకోవాలి. ఇంటిలో ప్రార్థన జరగాలి. తన ఇంటి వారందరితో లూదియా బాప్టిజం పొందుకుంది. తన ఇంటి వారందరితో మరి సరసాల అధికారి రక్షణ పొందుకున్నాడు. మరి యెహోషువ అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాము అనే విషయాన్ని మరి గత వారాన్ని కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే ప్రతిదినం ఏంటి క్రైస్తవుడి జీవితంలో లేదంటే క్రైస్తవ గృహములో ప్రతిదినము ఏమి జరగాలి అనేది కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 46వ వచనాన్ని 2:46 అపోస్తుల కార్యం 2:46 వచనం మనందరికీ తెలిసిన లేఖన భాగమే ఇది. చూడండి, ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు చాలు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచున్నారు. ఎవరు? మేడగదిలో ఉన్న 120 మంది, పెంతుకోస్తు పండగ దినాన్ని రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న 3000 మంది. అదేవిధంగా ప్రతిదినము నూతన ఆత్మలు చేర్చబడుతున్నాయి. వీరందరూ కూడా ఒకే మనస్సు కలిగి ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే మనస్సు. అక్కడ 3000 మంది ఉన్నా 4000 మంది ఉన్నా వారందరూ కూడా ఒకే మనస్సు కలిగి ఎక్కడ కూడుకున్నారంట? ప్రతిరోజు దేవుని యొక్క దేవాలయంలో తప్పక, అంటే మానేవారు కాదు, వారు మానేవారు. దేవుని మందిరాన్ని మానేయాలి, దేవుడు మందిరానికి ఈరోజు వెళ్లకుండా ఉండిపోవాలి అన్న ఆలోచనే వారిలో లేదు. మన వారానికి ఒకసారి లేదంటే వారానికి 2 సార్లు, కానీ ఆది సంఘం ప్రతి దినము కూడా తప్పక దేవుని ఒక సన్నిధానంలో వారు కలుసుకునేవారంట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కుమారులుగా కుమార్తెలుగా దేవుని కుటుంబాలుగా గృహాలుగా పిలువబడుతున్న మనము ప్రతి దినము దేవుని సన్నిధానములో కలుసుకోవాలి. హల్లెలూయా. ఈరోజు ఉదయాన్నే ఎంతమంది దేవుణ్ణి కలుసుకున్నారు? ఈరోజు ఉదయాన్నే ఎంతమంది దేవుణ్ణి కలుసుకున్నారు? ఎవరు కలుసుకోలేదా? మరి అదే దేవుణ్ణి కలుసుకోవడం అంటే. నీ ఇల్లే ఒక దేవుని సన్నిధిగా మారిపోవాలి. నీ గృహమే ఒక దేవుని ఆలయముగా మారిపోవాలి. నువ్వు ఎక్కడ మోకరిస్తే, నువ్వు ఎక్కడ ప్రభువును జ్ఞాపకం చేసుకుంటే అక్కడ దేవుని సన్నిధి నీతో పాటు ఉన్నది అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మరచిపోకూడదు. హల్లెలూయా. మనం ప్రతి దినము ఎవరిని కలిసినా కలవకపోయినా మొట్టమొదటిగా మనం కలవాల్సింది ఎవరిని అంటే మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టిన యేసయ్యను మనం ప్రతి దినము కూడా కలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన చక్కటి మాట ఏంటంటే మరియు వారు ఏక మనస్కులై, అది అండర్లైన్ చేసుకోండి. వారు ఏక మనసును కలిగి ఉన్నారు.
రోజు ఏమి వెళ్తాంలేండి, రోజు ఏమి కలుసుకుంటాంలేండి, రోజు ఏమి ప్రార్థన చేస్తాంలేండి, ఈరోజు కొంచెం రెస్ట్ ఇద్దాంలేండి అని అనుకోవడానికి వీల్లేదు. అక్కడ ఎంతమంది ఉన్నారో వారి మనసంతా ఒకే ఉద్దేశం. అక్కడ ఎంతమంది ఉన్నారో వారి ఆలోచన అంతా ఒకటే, వేరే ఆలోచన లేదు. నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, నేను దేవుని కలుసుకోవాలి, దేవుని సన్నిధానంలో నేను గడపాలి, దేవుని యొక్క సన్నిధిని నేను అనుభవించాలి, నా తోటి సహోదరులను కలుసుకోవాలి, నా తోటి సహోదరులను కలుసుకోవాలి. వారు ప్రతి దినము దేవుని సన్నిధానంలో కలుసుకోవడమే కాదండి, వాళ్ళు ఏం చేశారంట, ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు. హల్లెలూయా. ఏం చేయాలి? ప్రతి దినము నువ్వేం చేయాలి? ప్రతి దినము నీ ఇంట్లో ఏం వినబడాలి? నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలి. రెండోదిగా నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. చాలామంది అంటారయ్యా, మాకు ప్రార్థన చేయడం తెలియదయ్యా, అసలు ప్రార్థన ఎలా మొదలు పెట్టాలో మాకు తెలియదయ్యా, అసలు మేము ప్రభువుని ఎలా అడగాలో మాకు తెలియదయ్యా, ఆ ప్రభు ఇంతకీ మా ప్రార్థనలు కూడా వింటాడా, అసలు మాకు తెలియదు కదా. నీకు ప్రార్థన చేయడం రాకపోయినా సరే దేవుణ్ణి స్తుతించడం తెలిస్తే చాలండి. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి స్తుతిస్తే చాలు, దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తే చాలు. నువ్వు ఏదైతే అడగాలని నువ్వు అనుకుంటున్నావో అది నీ నోటి నుండి బయటికి ఆ మాట రాకమునుపే సమస్తమును మన ప్రభువుకి తెలుస్తుంది. హల్లెలూయా. హృదయాంతరంగములను పరిశోధించిన దేవునికి మన మనసులో ఏముందో, మన హృదయంలో ఏముందో, మన ఆలోచన ఏంటో, మన ఉద్దేశం ఏంటో మన దేవునికి తెలియదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆది సంఘము ప్రతి దినము కలుసుకొని ముచ్చట్లు పెట్టలేదు లేదంటే ఆది సంఘము ప్రతి దినము ఏదో టైం పాస్ కోసం కలుసుకోలేదు. ప్రతి దినము వారు దేవుణ్ణి స్తుతించడానికి వారు కలుసుకునేవారంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆది సంఘంలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చాడో, ఎప్పుడైతే వారు మరి అన్ని భాషల్లో మాట్లాడడం మొదలు పెట్టారో, ఎప్పుడైతే వారిలో ఉన్న భయాన్ని పోయిందో, మరి వేల కొలది ప్రజలు ఎప్పుడైతే ఆది సంఘంలో ఎప్పుడైతే చేర్చబడ్డారో వారు ఇంటింట కలుసుకున్నారు, ఇంటింట రొట్టె విరిచారు, ఇంటింట మరి ఆ యొక్క రొట్టె విరుచుచు పానము చేస్తూ ప్రభువును స్తుతిస్తూ ప్రతి దినము కూడా కొన్ని వేల మంది మరి ఆది సంఘంలో చేర్చబడినట్లుగా మనము చూస్తున్నాం. మరి ఆది సంఘంలో ఉన్న మరొక గొప్ప విషయం ఏంటంటే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే ఫీలింగ్ వారిలో లేదు. ఆది సంఘంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఇది నాది ఇది నీదని ఆలోచన లేదు. వారి యొక్క ఆస్తులు స్థిరాస్తులు అన్నిటినీ కూడా మరి దేవుని కోసం, దేవుని పని కోసం, దేవుని సువార్త కోసం మరి వాటిని అన్నిటిని కూడా వారు త్యాగం చేసినట్లుగా, దానం చేసినట్లుగా దైవ లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో క్రైస్తవుడు ప్రతి దినము కూడా దేవుని కలుసుకోవాలి. క్రైస్తవుడు ప్రతి దినము కూడా దేవుని స్తుతించాలి. క్రైస్తవుని యొక్క గృహమే ఒక మందిరముగా, ఒక దేవాలయముగా, ఒక దేవుని సన్నిధిగా మారిపోవాలి. ఎప్పుడైతే నీ కుటుంబంతో నువ్వు కలిసి ప్రార్థిస్తావో, ఎప్పుడైతే నీ కుటుంబంతో కలిసి నువ్వు ప్రభువును స్తుతిస్తావో, ఇదిగో ఎక్కడైతే 2-3 నా నామాన్ని ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక నువ్వు ఒంటరిగా ప్రార్థించినా దేవుడు నీతో ఉంటున్నాడు. నీ కుటుంబంతో నువ్వు కలిసి ప్రార్థించినప్పుడు, నీ కుటుంబంతో కలిసి నువ్వు దేవుని ఆరాధిస్తున్నప్పుడు, నీ కుటుంబంతో కలిసి నువ్వు దేవుని స్తుతిస్తున్నప్పుడు, ఇదిగో నీ ఇంటిలోనికి దేవుని ఒక సన్నిధి దిగి వస్తుంది అనే విషయాన్ని ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోకూడదు. యేసుని తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి, భయంగా ఉన్నారు. వారి మధ్యలోకి ఎవరు దిగి వచ్చారంట? యేసు ప్రభు దిగి వచ్చేసారంట. హల్లెలూయా. హల్లెలూయా. శిష్యులు ఆశ్చర్యపోయారు. అవి యేసు తలుపులు వేసినట్టు ముందు భూతమని భయపడ్డారు. యేసు ప్రభు వారి మధ్యకి దిగి వచ్చి మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. హల్లెలూయా. వారు ముందు నమ్మలేదు. తర్వాత యేసయ్య తన యొక్క గాయములను చూపిస్తున్నాడు.
అలాగే నీ కుటుంబంతో నువ్వు ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తావో, దేవునితో స్తుతిస్తావో, దేవుని ఎప్పుడైతే కలుసుకుంటావో, నీ ఇంటిలో నువ్వు ఒక్కడిగా ఉన్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, 10 మంది ఉన్నా, నీ మధ్యలోనికి దేవుడు దిగి వస్తున్నాడు, మీతో పాటు దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మీరు ఎప్పుడు కూడా మరచిపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. 88వ కీర్తన 9వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. చూడండి, 88వ కీర్తన 9వ వచనం. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా ప్రతి దినము, ఇది అండర్లైన్ చేసుకోవాలి, ప్రతి దినము నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. హల్లెలూయా. భక్తుడు అంటున్నాడు ఏంటంట, వారానికి ఒకసారి నేను ప్రార్థన చేస్తున్నాను, లేదంటే శుక్రవారం ఒకసారి నేను ప్రార్థన చేస్తున్నాను అని ఇక్కడ భక్తుడు తెలియజేయట్లేదండి. యెహోవా దేవా, ప్రతి దినము నేను నీకు మొర్ర పెట్టుచున్నాను, నీ వైపు నా చేతులను చాపుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవులారా, ఈ ప్రపంచంలో ఏదైనా కష్టతరమైనది ఏదైనా ఉంది అంటే 1 గంట సేపు దేవుని సన్నిధానంలో ప్రార్థించడమే మానవునికి కష్టతరమైనది. స్నేహితులతో గంటల గంటలు మనం మాట్లాడతాం, బంధువులతో గంటలు మనం మాట్లాడతాం. ఎవరైనా వచ్చారు అంటే మనకున్న పనులన్నీ పక్కన పెట్టేసి వారితో కూర్చొని మాట్లాడుతుంటే కనీసం మనకు టైం కూడా తెలియదు. ఎవరితో మాట్లాడినా మనకి విసుగు రాదు, ఎవరితో మాట్లాడడానికైనా సరే మన సమయం సరిపోతుంది. కానీ దేవునితో మాట్లాడడానికి మనకు సమయం దొరకట్లేదు. దేవునితో 1 గంట సేపు గడపడానికి మనకెంతో కష్టమైపోతుంది ఈ రోజుల్లో. కానీ భక్తుడు అంటున్నాడు, దేవా ప్రతి దినము, హల్లెలూయా, ప్రతి దినము ఇదిగో నేను నీకు మొర్ర పెట్టుచున్నాను, ప్రతి దినము ఇదిగో నా 2 చేతులు నీ వైపే చాపుతున్నాను. నేను బలహీనుడునయ్యా. ఎస్, మనం బలహీనులమే. మన బలము చేత, మన శక్తి చేత మనం ఏమీ చేయలేము. కానీ నువ్వు దేవుని బలం వైపు చూడు. హల్లెలూయా. నువ్వు బలహీనుడు కావచ్చు, నేను బలహీనుడు కావచ్చు, కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు బలవంతుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు శక్తిమంతుడు. ఆయన వైపు మనం చూడాలి. దేవుని యొద్ద నుండి ప్రతిరోజు కూడా దేవుని యొక్క శక్తి మన మీదకి దిగి రావాలంటే నువ్వు ప్రతిరోజు కూడా దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువ ప్రార్థన ఎక్కువ శక్తి, తక్కువ ప్రార్థన లేకపోతే, అసలు ప్రార్థన లేకపోతే ఇప్పుడు లేడీస్ ఉన్నారు ఒక 30 సంవత్సరాలు దాటాక, లేదంటే మగవాళ్ళు ఉన్నారు ఒక 40 సంవత్సరాలు దాటాక, ఏదో ఒక టాబ్లెట్ వేసుకోవాలి కంపల్సరిగా. ఏ కాల్షియం అయినో, మల్టీవిటమినో, మినరల్స్. ఎందుకంటే ఏజ్ పైపడే కొలది వీరిలో ఉన్న ఆ మినరల్స్ కానీ కాల్షియం కానీ తగ్గుతూ వస్తుంది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఈ టాబ్లెట్లు వేసుకుంటూ ఉండాలి. వేసుకోకపోతే వీళ్ళు బలహీనం అయిపోతారు. ఉదయాన్నే లేచేసరికి చేతుల్లో సత్తు ఉండదు, పట్టు ఉండదు, కాళ్ళు పీకున్నట్టుగా, చేతులు పీకుతున్నట్టుగా ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక 4 రోజులకు సరిపడా కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. అదేవిధంగా నువ్వు ఏ రోజైతే నువ్వు దేవుని కలుసుకోవడం మానేస్తావు, ఏ రోజైతే నువ్వు ప్రార్థన చేయడం మానేస్తావో, పైనుండి నీ మీదకి రావాల్సిన శక్తి ఏమవుతుంది, ఆగిపో. శారీరకంగా నువ్వు బలంగా ఉండొచ్చు, శారీరకంగా నువ్వు దృఢంగా ఉండొచ్చు, కానీ నీ ఆత్మకి అందాల్సిన శక్తి అందకపోతే నీ ఆత్మ క్షీణించిపోతుంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా,
భక్తులు ఎలాగైతే ప్రతిరోజు ప్రార్థన చేశారు, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, అంటే నా చేతులు ఇదిగో నీ వైపు నేను చాపుతున్నాను, అంటే ఇదిగో నేను ఉంటువాడును, నువ్వు నా చెయ్యి అందుకోకపోతే నేను నిలబడలేనయ్యా, నువ్వు నాకు సహాయం చేయకపోతే నేను ఎందులోనూ ముందుకు రాణించలేనయ్యా, అందుకే ఇదిగో నా 2 చేతులు నీ వైపు చాపుతున్నాను, నన్ను ఆదుకో. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి? దేవునికి, అంటే దేవునికి మనకున్న లింకు, దేవునికి మనకున్న ఆ సహవాసం విడిపోవడానికి వీల్లేదు, ఆ లింక్ కట్ అయిపోవడానికి వీల్లేదు. దానియేలు దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడమ్మా? 40 సార్లా? లలిత 40 అన్నా ముందు నోట్లని. దానియేలు దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడమ్మా? 3 సార్లు. పరిస్థితులు బాగున్నప్పుడు 3 సార్లు చేశాడా, లేకపోతే పరిస్థితులు బాగోలేనప్పుడు 3 సార్లు చేశాడా? చెప్పండి అమ్మా, చెప్పండి, త్వరగా చెప్పండి. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు 3 సార్లు చేశాడా, లేదంటే పరిస్థితులు తనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు 3 సార్లు చేశాడా? చెప్పండి త్వరగా. అనుకూలంగా ఉన్నప్పుడు మనం చేయడం గొప్పగా, నీకన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు, ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా నువ్వు చేయగలుగుతున్నావా? దానియేలు అంత మంచిగా ఉంది అన్న సమయంలో కూడా 3 సార్లే ప్రార్థన చేశాడు, సంతోషంతో ప్రార్థన చేశాడు. కానీ ఆ దేశంలో, రాజ్యంలో రాజుకు తప్ప మరి ఇంకెవ్వరికి మీరు మొక్కకూడదు, ప్రార్థన చేయకూడదు, ఏది అడగకూడదు అని ఒక కఠినమైన శాసనము తీసుకొచ్చిన సందర్భంలో కూడా, ఆ శాసనము లేనప్పుడు ఎలాగైతే ప్రతిరోజు కిటికీలు యెరూషలేము వైపు తెరిచి 3 సార్లు దానియేలు ప్రార్థన చేశాడో, కఠినమైన శాసనం వచ్చిన తర్వాత కూడా దానియేలు కిటికీలు తెరిచే ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. అయ్యో శాసనం వచ్చింది కదా, ఎవరైనా కిటికీలో నుండి చూస్తారేమో, మరి 4 రోజులు రహస్యముగా నిశ్శబ్దంగా కిటికీలన్నీ మూసేసుకొని, తలుపులన్నీ మూసేసుకొని, లేదంటే నేను గట్టిగా ప్రార్థన చేస్తే నా స్వరం బయటికి వినబడిపోతుందేమో, కాబట్టి నేను గట్టిగా చేయను, మనసులో చేసుకుంటానులే, ఇక్కడున్న పరిస్థితి అంతా దేవునికి తెలుసులే అని అనుకోలేదు దానియేలు. శాసనం లేనప్పుడు ఎలాగైతే ప్రార్థన చేశాడో, శాసనం వచ్చిన తర్వాత కూడా దానియేలు అలాగే ప్రార్థన చేశాడట. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు చేసిన ప్రార్థన సింహపు నోళ్ళను మూయించిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, ప్రార్థనకు అటువంటి శక్తి ఉందండి. హల్లెలూయా. దేవుడు ప్రార్థన అనే ఆయుధాన్ని మన చేతిలో పెట్టాడు. ప్రార్థన అనే ఆయుధాన్ని మన చేతిలో పెట్టాడు. దాన్ని ఉపయోగించడం, ఉపయోగించకపోవడం అనేది మన చేతుల్లో ఉంది. అది మన ఇష్టమై ఉన్నది. అది ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా సరే, లోకమంతా నీకు వ్యతిరేకంగా నిలబడిపోయినా సరే, నా అనుకున్న వారందరూ కూడా నీకు వ్యతిరేకంగా నిలబడిపోయినా సరే, నువ్వొక్కడుగా మిగిలిపోయినప్పటికి కూడా నువ్వొక్కడివే దేవుని ఎదుట నువ్వు మోకరించినట్లయితే దేవుడు నీ కోసం ఒక మార్గాన్ని తెరవబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా పట్టుకుంటాడో, దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తాడో, దేవుడు ఎప్పుడు ఎవరిని నీ వైపు మళ్ళుస్తాడో నీకు తెలియదు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రతి దినము కూడా నువ్వు దేవుని వైపు చూడాలి. హల్లెలూయా. ప్రతి దినము కూడా నువ్వు దేవుని వైపు చూడాలి. అపోస్తుల కార్యం 5:42 చూడండి. అపోస్తుల కార్యం 5:42. అపోస్తుల కార్యం 5:42. 5:42. ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచు ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి క్రిస్మస్ కి, ప్రతి నూతన సంవత్సరానికి, ప్రతి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సండేకు సువార్త ప్రకటించిరి అని ఉందా బైబిల్లో? అని ఉందా బైబిల్లో? ఏముందంట? ఏముంది? ప్రతి దినము. హల్లెలూయా. ప్రతి దినము
దేవాలయంలో సువార్తను ప్రకటించారు. ప్రతి దినము ఇంటింట మానక బోధించుచు ఏమని బోధించారంట? యేసే క్రీస్తని, యేసే ప్రభువని, యేసే దేవుడని వారు సువార్తను ప్రకటించారట. హల్లెలూయా. మీ కుడి చేతను అందరూ కూడా మీ గుండెల మీద పెట్టుకోండి. ఇప్పుడు పెట్టండి. నువ్వు ఇతరులకు సువార్త చెప్పి ఎన్ని రోజులైంది? మీరు ఇతరులకు సువార్త చెప్పి ఎన్ని రోజులైంది? ఇప్పుడు చెప్పండి. మీరు ఇతరులకు సువార్త చెప్పి ఎన్ని రోజులైంది? ఇతరులకి ప్రభువు గురించి చెప్పి ఎన్ని రోజులైంది? అమ్మా ఊరుకుండా అయ్యారు, రోజులేటి సంవత్సరాలు అయిపోయింది, అంతేనా? ఆది సంఘం ఏం చేసిందంట? ప్రతి దినము మానక ఇంటింట యేసే క్రీస్తు అని వారు బోధించారంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆది సంఘం ఏం చేస్తుంది? అపోస్తలులు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తున్నారు. దేవుని యొక్క ఆజ్ఞకి వాళ్ళు లోబడ్డారు. యేసు ప్రభు ఏం చెప్పాడు? తిరిగి లేచిన తర్వాత, ఇదిగో నేను నా తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్నాను, నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టాను, ఇదిగో మీరు వెళ్ళండి, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి. హల్లెలూయా. నేను ఎంతగా ప్రకటించాను. నేను ఏ పని చేయాలనుకున్నా నా పని చేశాను. నా తండ్రి ఏ పని అప్పగించాడో ఆ పని నేను సంపూర్ణంగా చేసి, ఇదిగో భూమి మీద నా తండ్రి నామాన్ని నేను మహింపరిచాను. ఇదిగో ఇప్పుడు ఆ పనిని నేను మీకు అప్పగిస్తున్నాను, ఆ అధికారాన్ని నేను మీకు అప్పగిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో శ్రేష్టమైన ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే అదే, సర్వలోకానికి మీరు వెళ్ళండి, సర్వ సృష్టికి, చిన్నలా పెద్దల వృద్ధుల నో, మీరు సర్వ మానవాళికి మీరు ఏం చేయాలి? నా సువార్తను, నా మాటను మీరు. ఆది సంఘం అదే చేసిందండి. ఆది సంఘము వేల కొలిది ఇంటింట మరి దేవుని బిడ్డలు చేర్చబడడానికి కారణం ఏంటంటే ఆ ఉద్యమం అప్పట్లో అలా ఉండేది. పరిశుద్ధాత్మ దేవుడు ఆది సంఘము కానీ అపోస్తలులు ఎక్కడ నిలబడితే, ఎక్కడ ప్రార్థిస్తే, ఎక్కడ స్తుతిస్తే అక్కడ అన్ని జనులు ఉన్నా సరే అన్ని జనుల మీదకి సైతము పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చేసివాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ఉద్యమం అప్పట్లో వచ్చిందంటే అపోస్తలులు రోడ్డు మీద నడిస్తే చాలు, వాళ్ళ యొక్క నీడ పడితే చాలు రోగులు బాగుపడిపోయేవారంట. హల్లెలూయా. వారి యొక్క వస్త్రాలు తాకితే చాలు రోగులు బాగుపడిపోయేవారంట. హల్లెలూయా. గంటల కొలది కాదు, దినాలు నెలల కొలది వాక్యం కాదు, ఒక్క మెసేజ్ చెప్తే, ఒక్క సువార్త చెప్తే చాలు, ఆ సువార్త విన్న ప్రజలు వేల కొలది ప్రజలు దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేవారంట. హల్లెలూయా. అంత గొప్ప బలమైన సువార్త ఆది సంఘంలో జరిగిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ జరుగుతుందండి సువార్త? క్రైస్తవులు విమర్శించుకోవడంలోనే సరిపోతుంది. ఈ సోషల్ మీడియాలో నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను చెప్పేదే కరెక్ట్ అంటే నేను చెప్పేదే కరెక్ట్. ఇక్కడ ఈ చెప్పుకోబోయికే ఈ వాగ్వాదాలు, ఈ డిబేట్లు పెట్టుకోవడానికే సరిపోతుందే తప్ప దేవుని ఒక సువార్త మీద ఎవరు కూడా అంత ఫోకస్. కానీ ఆది సంఘం ఏం చేసిందట? ఎంత చక్కటి మాట! ప్రతిదినము దేవాలయంలో వాక్య పరిచర్య జరిగింది. ఇంటింట మానక బోధించుచు యేసే క్రీస్తని వారు ప్రకటించారు. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, నువ్వు పనిచేసే స్థలంలో కావచ్చు, నువ్వు ఉంటున్న ప్రాంతంలో కావచ్చు, నీ చుట్టుపక్కల కావచ్చు, వారిని చూస్తున్నప్పుడు, ఆ చుట్టుపక్కల ప్రజలను చూస్తున్నప్పుడు నీలో ఒక భారం కలగాలి. వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. దేవా, ఇదిగో నాకు అవకాశాన్ని ఇయ్యు, ఇదిగో ప్రభా వీలైతే ఇదిగో నేను వారికి 2 మాటలు చెప్పాలి. అలాగే నువ్వు వారి కోసం గురి పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక రోజు కాకపోతే ఒక రోజైనా నీకు సమయాన్ని ఇస్తాడు, అనుకూలాన్ని ఇస్తాడు. అప్పుడు నువ్వు వారితో దేవుని ఒక మాటలు నువ్వు పంచుకోవాలి. హల్లెలూయా. దేవుని ఒక మాటలు పంచుకోవాలంటే ఏదో బైబిలే తెలియాల్సిన అవసరం లేదండి.
ప్రభు దగ్గరికి రాక మునుపు నీ జీవితం ఎలా ఉంది, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు నీ జీవితాన్ని ఎలా మార్చాడు, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఎటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకున్నావు, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నీ జీవితంలో ఉన్న చీకటిని ప్రభు ఎలా తొలగించాడు, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఒకవేళ నీకు బలహీనత ఉన్నట్టయితే దేవుడు నిన్ను ఎలా బలపరిచాడు, ఎలా స్వస్థతనిచ్చాడు, లేదంటే దేవుడు ఎటువంటి కార్యములు నీ జీవితంలో చేశాడో వాటిని పంచుకోవడమే సువార్త. ఇంకా అంతకన్నా నువ్వు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభు ఈ లోకానికి వచ్చాడు అనేది సత్యం, ప్రభు చనిపోయాడు అన్నది సత్యం, ప్రభు మరలా తిరిగి లేచాడు అనేది సత్యము, అతి త్వరలోనే ప్రభు మరలా భూమి మీదకి రాబోతున్నాడు అన్నది కూడా సత్యం. ఇదే సువార్త, ఇంకెంతకు మించి ఏంటి లేదు. ప్రియదేని బిడ్డలారా, ఆది సంఘం ప్రతిరోజు కూడా దేవుని యొక్క సువార్తను వారు ప్రకటించారంట. 17-11 చూడండి, 17-11. వీరు తెసలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులను అలాగున్నవో లేవో అని ప్రతిదినము ఏం చేశారంట, లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. హల్లెలూయా, హల్లెలూయా. తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలలు చెప్పింది కరెక్టా కాదా అని ఏం చేశారంటే వీళ్ళు లేఖనములు పరిశోధించారంట. హల్లెలూయా. ఎవరు ఏది చెప్తే అది నమ్మేయడం కాదు లక్ష్మణ్, ఇది అవునా కాదా, ఈ దైవ సేవకుడు చెప్తుంది నిజమా కాదా అని ఏం చేశారంట, వాళ్ళు పరిశోధించేవారు. ఇంతకీ ఇది బైబిల్లో ఉందా లేదా, ఈయన సత్యాన్నే చెప్తున్నాడా లేదంటే దొంగబోధ చేస్తున్నాడా, ఇంతకీ అలా రాయబడి ఉందా లేదా. అందుకే బైబిల్ వచ్చిన వాళ్ళు చెప్పేటప్పుడు మనం తీసి చూడాలి, చదవాలి, అక్కడ ఉందా లేదా. రోమా ప్రభుత్వంలో బైబిల్ ఇచ్చేవారు కాదు చేతికి, వాళ్ళు ఏది చెప్తే ప్రజలు అదే ఓకే అదే నిజమే అనుకుని నమ్మేవారు. అందుకే అక్కడ వ్యతిరేకత వచ్చింది, ప్రొటెస్టెంట్లు లేపబడ్డారు. మార్టిన్ లూథర్ నీతిమంతుడు విశ్వాసం మూలంగానే జీవిస్తాడు అని చెప్పాడు. అంతే, ఒక ఉద్యమం రగిలింది, అక్కడి నుండి పెంతుకొస్తే అంతా వచ్చింది. అది చాలా పెద్ద చరిత్ర అది. కాబట్టి ఎవరో ఏదో వచ్చి చెప్తే నమ్మేయడం కాదు, ఇది ఎంతవరకు నిజము, ఇది ఎంతవరకు సత్యము, ఈ వ్యక్తి చెప్తున్నది అది బైబిల్కి అనుకూలమా బైబిల్కి వ్యతిరేకమా అని ఏం చేస్తున్నారంట, పౌలు శీలలు చెప్పిన వాక్యాన్ని అక్కడ ఉన్నవారు ఏం చేస్తున్నారంట, పరిశోధించేవారంట. ఎప్పుడైనా నువ్వు వాక్యాన్ని పరిశోధించావా, ఎప్పుడైనా నువ్వు లేఖనాలు పరిశోధించావా తల్లి, ఎప్పుడైనా లేఖనాలు మీరు పరిశోధించారా? ఎందుకు మీరు లేఖనాలు చదువుతున్నారా? ప్రతిరోజు చదువొచ్చిన బిడ్డలారా మీరు లేఖనాలు చదువుతున్నారా? లేఖనాలు చదివితేనే లేఖనాల గురించి నువ్వు తెలుసుకోగలుగుతావు, లేఖనాలు చదివితేనే దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు లేఖనాలు చదవాలి, లేఖనాలు పరిశోధించాలి, లేఖనాలతో అది అర్థం చేసుకోవడానికి కొంత సమయాన్ని నువ్వు వ్యక్తిగతంగా దేవునితో నువ్వు గడపాలి. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, ఇప్పుడు వచ్చే కొన్ని బైబిల్స్లో తర్జుమా కొంచెం తేడాగా పడుతుంది. ఇప్పుడు వస్తున్న కొత్త బైబిల్స్లో కూడా కొన్ని వచనాలు మారుస్తున్నారు. అందుకే పాత బైబిల్లే ఉండాలి మన దగ్గర, ఒకటైనా సరే అంతా కొంచెం ఈ తర్జుమా మారుస్తున్నారు. బైబిల్ తర్జుమాలో కూడా కుట్రలు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ మధ్యనే. గనుక నువ్వు లేఖనాన్ని పరిశోధించాలి. వీళ్ళు ఏం చేశారంట, లేఖనాలు ఇంతకీ పౌలు చెప్తుంది నిజమా కాదా, పౌలు చెప్తుంది నిజమా కాదా, పౌలు చెప్తుంది ఉన్నదా లేదా అని వాళ్ళు ఏది చెప్తే అది ఊరుకోటే లేదండి. వాళ్ళు చెప్పింది
ఉన్నదా లేదా, ఇది సత్యమా కాదా అని ప్రతిరోజు వాళ్ళు ఏం చేశారంట, లేఖనాలను, అక్కడ ఎంత చక్కటి మాట చూడండి, ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో, చూడండి, అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించిరి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దినము నువ్వేం చేయాలి, వాక్యాన్ని పరిశోధించాలి. ప్రతి దినము నువ్వేం చేయాలి, లేఖనాలు చదవాలి. ప్రతి దినము నువ్వేం చేయాలి, దేవుని యొక్క మాటలతో నువ్వు కొంత సమయాన్ని గడపాలి. లేఖనాలు పరిశోధించడం, లేఖనాలు చదవడం అంటే దేవుడు నీతో మాట్లాడడం అని అర్థం. డిసెంబర్ వచ్చేసరికి సండే స్కూల్ పిల్లలు ఏమి నేర్చుకున్నారో అవన్నీ కూడా మీ ముందు నిలబెట్టి చెప్పిస్తాం. వాళ్ళ ప్రతిభ ఎంతో నేర్పిస్తున్న వారి ప్రతిభ ఎంతో ఆ రోజు అంతా మనకి బట్టబయలేదు. అవునా సుజాత? అది కనుక వాళ్ళు నేర్చుకోవడమే కాదు, మీరు కూడా ఏం చేయాలి, నేర్చుకోవాలి. ఒకవేళ మీరు నేర్చుకోవాలంటే మీరు ఏం చేయాలి చెప్పాను. ఒకరోజు మీరు నేర్చుకోవాలంటే ఎక్కడికి వచ్చేవాళ్ళు, మీకు కూడా నేను అడుగుతాను మధ్య మధ్యన. లేదు మీరు చెప్పకపోతే మీరు కూడా 10 రూపాయలు 20 రూపాయలు పెట్టుకొని సండే స్కూల్కి వచ్చేవాళ్ళు సాయంకాలం పూట. అక్కడ మీకు నేర్పింది మంచి మంచి కథలు చెప్తారు, మంచి మంచి యాక్షన్ సాంగ్స్, డ్యాన్స్లు వేయచ్చు పిల్లలతో. మీరు మంచి మంచి స్టోరీస్ మీకు వారానికి ఒకరు చెప్తారు. చివరిలో వెళ్ళిపోయేటప్పుడు ఏ రోజు బిస్కెట్లు, ఏ రోజు చాక్లెట్లు కూడా మీకు ఇస్తారు. తినుకుంటూ చప్పరించుకుంటూ వెళ్ళిపోవచ్చు. లూకా సువార్త 9:23 మనం చదువుకుందాం. లూకా సువార్త 9:23. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. హల్లెలూయా. ఏం చేయాలంట? యేసు ప్రభువు అంటున్నాడు, ఈ లోకంలో ఉన్నప్పుడు, అయ్యా ఎవరైనా సరే నన్ను వెంబడించాలి, నాతో ఉండాలి, నాతో రావాలి అని అనుకున్నట్లయితే వాడు ఏం చేయాలంటే ముందు తను తాను ఉపేక్షించుకోవాలి. తను తాను ఉపేక్షించుకోవాలి. కొన్నిటిని విడిచిపెట్టాలి, కొన్నిటికి దూరంగా ఉండాలి, కొన్నిటి జోలికి అసలు పోకూడదు. తన సిలువను ఎత్తుకొని, ఇప్పుడు శ్రమ దినాలు మనకి మార్చి 5 నుండి శ్రమ దినాలు స్టార్ట్ అయ్యాయి. వచ్చే నెల 18వ తేదీన మనకి గుడ్ ఫ్రైడే ఉంటుంది, ఆదివారం మనకి ఈస్టర్ సండే ఉంటుంది. ఈ 40 దినాలు అనేక మంది అనేక విధాలుగా వారు భక్తిని చేస్తూ ఉంటారు. ప్రభు యొక్క ఆ శ్రమ దినాలను, సిలువ మరణాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 40 దినాలే కాదు, క్రైస్తవుడు తన చనిపోయేంత వరకు కూడా తన సిలువను తానే మోసుకోవాలి. హల్లెలూయా. సిలువ దేనికి గుర్తు? విజయానికి గుర్తా? సిలువ దేనికి గుర్తు? శ్రమకు గుర్తు. సిలువ దేనికి గుర్తు? దుఃఖానికి గుర్తు. అంటే ఎవడైనా నన్ను వెంబడించాలంటే వాడు ప్రతిరోజు కూడా శ్రమ పడాలి. క్రైస్తవునికి ఇదిగో సంవత్సరంలో 3 నెలలు శ్రమ ఉంటుంది, 3 నెలలు సంతోషం ఉంటుంది, మరలా 3 నెలలు దుఃఖం ఉంటుంది, 3 నెలలు ఆనందం ఉంటుందని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. అసలు క్రైస్తవుడి జీవితమే ఒక ముళ్ళ పొద. క్రైస్తవుడి జీవితం అంటే తను ఏ రోజు ప్రభువుని అంగీకరించి ప్రభు దగ్గరికి వస్తున్నాడో తను చనిపోయేంత వరకు కూడా ఏదో ఒక విధంగా శ్రమ పడుతూనే ఉండాలి.
ఎందుకంటే ఇదిగో మహిమ రాబోతుంది, మహిమ కలిగిన దేవుడు రాబోతున్నాడు. ఆయన మహిమను ఆ దినమును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అని భక్తుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, కొంతకాలమే క్రైస్తవుడికి ప్రతిరోజు ఏదో ఒక రూపంలో శ్రమ అనేది వస్తూనే ఉంటుంది. దాన్ని చూసి నువ్వు పారిపోవడం కాదు. శ్రమ వస్తుందంటే దేవుడిని ప్రేమిస్తున్నాడని అర్థం. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, ప్రతి దినము తన సిలువను తానే మోసుకోవాలి, తన సిలువను తానే ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభు అన్నాడు, లోకంలో మీకు సుఖము కలుగును, లోకంలో మీకు సంతోషము కలుగును, లోకంలో మీకు ఆస్తిపాస్తులు కలుగును అన్నాడా? ఏమన్నాడు? లోకంలో మీకు శ్రమ కలుగును. ఆయన ఏమి దాయలే, మనమైతే దాస్తాం. ఏమంటాం? ప్రభు దగ్గరికి రండమ్మా, మీ బాధలు పోతాయి, మీ కష్టాలు పోతాయి, మీ రోగాలు పోతాయి, మీకు అన్నీ వస్తాయి. వాళ్ళు నిజమనుకుంటారు కొంతమంది. యేసు ప్రభు రండి, నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి అన్నాడా? మీకు లోకంలో శ్రమ వస్తుందా? విశ్రాంతిని ఇస్తానన్నాడు ప్రభు. మీ భారాన్ని నా మేలు వేయండి, మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. అన్నాడా లేదా? ఇది చెప్పాలి మా అమ్మా, నీకు ఎంత కష్టమైన ప్రభువు మీద వేయి, నీకెంత బాధ ఉన్నా నువ్వు ప్రభువు మీద వేయి. తప్పకుండా దేవుడు నీ ప్రాణానికి, నీ మనసుకు శాంతిని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, విశ్రాంతిని ఇస్తాడని నువ్వు చెప్పు. ఎందుకంటే బైబిల్ అదే చెప్తుంది మనకి. ఏ బాధలు ఉండవమ్మా నువ్వు ప్రభు దగ్గరకు వస్తే, ఏ కష్టాలు ఉండవమ్మా. ఇది ఎప్పుడు చెప్పకండి, శ్రమ వస్తుందని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. కానీ అక్కడితో ఆగిపోలే. ఏమన్నాడు? మీకు శ్రమ కలుగుతుంది నిజమే, భయపడవద్దు, ఎందుకంటే ఈ లోకాన్ని నేను ఎప్పుడూ జయించి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, శ్రమ వచ్చినా సరే ఆ శ్రమ నిన్నేమీ చేయదు. దుఃఖం వచ్చినా సరే, బాధ వచ్చినా సరే అది నిన్నేమీ కూడా చేయదు. స్వయాన సాతానుడే నీ ఎదుటికి వచ్చి నిలబడినా సరే వాడు నిన్ను టచ్ కూడా చేయలేడు. ఎందుకంటే ఈ లోకాన్ని నేను ఎప్పుడూ జయించేశాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, క్రైస్తవుడు కేవలము ఈ 40 దినాలు కాదు, కానీ తన చివరి ప్రాణం ఉన్నంత వరకు, తన చివరి దినము వరకు తన సిలువను ఎత్తుకొని మనం ప్రతిరోజు కూడా ఎవరిని వెంబడించాలి? ప్రభువుని వెంబడించాలి. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు, అంద్రయ్య మరి యొక్క నది ఒడ్డున వండుకొని వారి యొక్క వలలు శుభ్రం చేసుకుంటున్నారు. దేవుడు వారిని చూసి, అయ్యా మీరు నన్ను వెంబడించండి అన్నాడు. వెంటనే వారి యొక్క వలలు విడిచిపెట్టి యేసును వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత యోహాను, యాకోబులు, అయ్యా మీరు కూడా నన్ను వెంబడించండి అంటే వెంటనే వారు యేసుని వెంబడించినట్లుగా చూస్తున్నాం. తర్వాత మత్తయ్య, ఆయన ట్యాక్స్ కలెక్టర్, అంటే పన్నులు వసూలు చేసేవాడు ఆ రోజుల్లో. అయ్యా నువ్వు నన్ను వెంబడించంటే వెంటనే ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించినట్లుగా మనము చూస్తున్నాం. అలాగే వెంబడించిన వారిలో మరి 5 కూడా యేసు ప్రభు యొక్క శిష్యులుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత మరి వారి ద్వారా ఎటువంటి అద్భుతాలు, వారి ద్వారా మరి అనేక ఆత్మలు ఎలాగైతే ప్రభు రక్షించుకున్నాడో బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాం. హల్లెలూయా. అయ్యో ఇదిగో ప్రభు, ఇదిగో ఈ చేపలు పడితేనే, ఈ చేపల వ్యాపారం పడితేనే నా బిడ్డలను, నా భార్య నేను పోషించగలుగుతున్నాను. ఇదిగో నేను ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ జాబ్ చేస్తేనే నా కుటుంబం బ్రతుకుతుందయ్యా, వీటిని నేను ఎలా విడిచిపెట్టగలను అని వారు అనలేదు. ప్రభు ఎప్పుడైతే చెప్పాడు వెంటనే వారుకున్నదంతా విడిచిపెట్టి యేసును వెంబడించుకుంటూ వెళ్ళిపోయారట. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ప్రభువు కోసం కొన్నిటిని విడిచిపెట్టడానికి మనం ఇష్టపడం. నువ్వెప్పుడైతే ప్రభువుని వెంబడించడం నేర్చుకుంటావో, నువ్వెప్పుడైతే ప్రభువుని అనుసరించడం నేర్చుకుంటావో, నువ్వు ఏ రోజైతే ప్రభువుతోనే ఉండాలి, ప్రభువును వెంబడించాలని నువ్వు నిర్ణయించుకొని ప్రభువుని కష్టమైన, బాధైన, సుఖమైన, దుఃఖమైన, ఏడుపైన, రోగమైన, ఇబ్బంది అయిన, బలహీనమైన ఏది ఉన్నప్పటికీ కూడా నువ్వు ప్రతి దినము కూడా
ప్రభువును ఎప్పుడైతే వెంబడించడం నేర్చుకుంటావో నీకు ఈ భూమి మీద ఏదైతే కావాల్సి ఉన్నదో అవన్నీ కూడా నిన్ను వెంబడించుకొని నీ వెంట వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వద్దన్నా సరే నీకు వస్తుంది ఆశీర్వాదం. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? దేవుని వెంబడిస్తున్నావు. హల్లెలూయా. నా ప్రభువు దగ్గర ఇది లేదు, నా ప్రభువు దగ్గర ఇది లోటు, నా ప్రభువు దగ్గర ఇది కొదువ అన్నది లేదు. సర్వ సంపదలు నా యేసయ్య దగ్గర ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వద్దన్నా వచ్చి పడిపోతుంటాయి కొన్నిసార్లు ఆశీర్వాదాలు. నీకు కూడా అర్థం కాదు, నీకు అర్థం కాదు, ప్రజలకు అర్థం కాదు. ఏంటి రహస్యం? చూస్తే ఇంట్లో ఒకడే కష్టపడుతున్నాడు, ఒకరి సంపాదన మీదే కుటుంబం అంతా జీవించాలి. కానీ కుటుంబంలో ఏ లోటు లేదు, కుటుంబం ఆ గృహంలో ఏ కొదువ లేదు, రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువ, అయినా సరే కుటుంబం సంతోషంగా ఉంది. ఎప్పుడు ఎవరి దగ్గర చేయి చాపడం చూడలేదు. ఏంటంటే ఆ కుటుంబం దేవుణ్ణి నమ్మకంగా వెంబడిస్తుంది. హల్లెలూయా. ఆ కుటుంబం దేవుణ్ణి నమ్మకంగా వెంబడించే కుటుంబానికి దేవుడు ఏ కొదువ చేయడు. వచ్చేది తక్కువైనా సరే ఆ తక్కువ దాని మీద దేవునికి ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. ఆశీర్వాదం ఉంది కాబట్టి 5 రొట్టెలు తీస్తుంటే మరలా 5 రొట్టెలు వస్తున్నాయి, చేపలు తీస్తుంటే చేపలు వస్తున్నాయి. ఇదే చివరి ఫుడ్ అనుకుని పిండి తీస్తుంటే ఆ తొట్టులో మరలా పిండి వస్తుంది. ఇదే కొంచెం నూనె ఉంది కదా అని వేసేస్తుంటే ఉదయం చూసేసరికి మళ్ళీ డబ్బాలో ఏమొచ్చేస్తుంది? నూనె వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. లక్ష్మణ్ కాబట్టి ప్రియ దేని బిడ్డ, ఏంటి ఏంటి ప్రభువుని వెంబడించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నపిల్లలకి ఇచ్చే బుద్ధి ఉంటుందా, తీసుకునే బుద్ధి ఉంటుందా? చెప్పండి అమ్మా. ఒకవేళ ఇచ్చినా ఇంత ఇస్తారు, ఈడైతే ఇంత ఇస్తాడు, ఇంత. మా అమ్మ అడుగుతుంది ఈరా అంటే ఇంత ఇస్తాడు ఆ కేకులో. ఏది ఇచ్చేసినాడు, మిగతాది మింగేస్తాడు. కొంతమంది ఇలా ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకుంటారు. కానీ ఆ రోజు ఆ బాలుడు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చేసాడంట. హల్లెలూయా, హల్లెలూయా. తినగా 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 ఎన్ని గంపలు మినిగే? 12 గంపలు మిగిలిపోతే అక్కడ 12 మంది ఉన్నారు రెడీగా. ఎవరు చెప్పండి? ఎవరున్నారు 12 మంది రెడీగా? శిష్యులు. వీళ్ళు అనుకున్నారంటే 12 గంపలు మిగిలేయి, మనం 12 మంది ఉన్నాము, వేసే మనల్ని ఇప్పుడు లైన్లో పిలుస్తాడు, ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్క గంపిస్తాడు, మనం పట్టుకొని పారిపోదాం అనుకున్నారంట. ఎవరు? పేతురు అప్పుడు అనుకుంటున్నాడంట, మా అత్త జ్వరంతో బాధపడుతుంది, జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి మనం అన్నం పెట్టకూడదు కదా, చూస్తే గంపడు రొట్టె ముక్కలు మిగిలాయి, వెళ్ళి మా అత్తకి రొట్టెలు ఇస్తాను, మా అత్త దగ్గర మంచి పేరు సంపాదించేసుకుందాం అనుకున్నాడు అటు పేతురు. ఆల్రెడీ రెడీ అయిపోయారు గంపలు ఎత్తుకోవడానికి. ప్రభు అన్నాడంట, ఆ 12 గంపలు తీసుకురండి. ఏం ప్రభు అంటే, ఈ 12 గంపల మీద మీకు ఎవరికి అధికారం? ఎవరికి ఉంది అధికారం? ఎవరికి ఉంది అధికారం? ఎవరికి ఉంది అధికారం? ఆ చిన్న బాలుడికి అమ్మ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేశంలో అంతమంది ఎదవరండ్రులు ఉంటే సారేపతి ఎదవరాల దగ్గరికి యేసయ్య ఎందుకు పంపించాలి ప్రవక్తని? చెప్పండి అమ్మా. ఆ దేశంలో రాజు ఉన్నాడు కదా, రాజు దగ్గరికి వెళ్ళి ఏలియా, ఆ రాజు దగ్గరికి వెళ్ళొచ్చు కదా, రాజు దగ్గరికి పంపించవచ్చు కదా. రాజు దగ్గరికి వెళ్తే దేవుని సేవకుడికి ఏమైనా లోటు ఉంటుందా? చెప్పండి అమ్మా. దేవుని సేవకుడికి ఏమైనా లోటు ఉంటుందా? ఉండదు. కానీ రాజు దగ్గరికి పంపలేదు. ఆ దేశంలో అనేక మంది ఎదవరాండ్రులు ఉంటే వారి దగ్గరికి పంపలేదు. సారేపతి ఎదవరాల దగ్గరికి ఎందుకు పంపాడు అంటే తనకిచ్చే మనసు ఉంది. హల్లెలూయా. తనకి లేకపోయినా ఎదుటి వాళ్ళకి పెట్టాలి. అందుకే నీళ్ళు తీసుకురమ్మన్నాడు ఏలియా. అమ్మ అదే చేతితో నా కోసము ఒక అప్పమ్మను, ఒక రొట్టెను కూడా నువ్వు ఏం మాట్లాడలేదు, ఓన్లీ దైవసే అని తీసుకుని వచ్చింది. ఇక ఆ రోజు మొదలుకొని ఆ 3.5 సంవత్సరాల కరువు కాలం అంతా కూడా ఏమైందంట, ఆ తొట్టులో పిండి అయిపోలేదు, గుడ్డులో నూనె. హల్లెలూయా. దేశమంతా చూస్తుంది, పక్కన ఉన్న వారు అందరూ చూస్తున్నారు. ఎంత సంతోషంగా వీళ్ళు ఉన్నారు,
ఎంత సంతోషం. ఏంటి మేము ఆకలితో అలమటిస్తున్నామే, కానీ లేటి ఒక పూట కూడా ఆకలి లేదు, ఆకలితో ఉండట్లేదు. వీళ్ళు పొయ్యి 3 పూటలు వెలుగుతూనే ఉంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుణ్ణి వెంబడించే కుటుంబానికి, దేవుణ్ణి వెంబడించే వ్యక్తులకు ఏ కొదువ ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. చేపలు పట్టుకొని పేతురును దేవుడు ఏం చేశాడట? మనుషులను పట్టే జాలరుగా చేసేసాడట. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుడులారా, దేవుణ్ణి వెంబడించేవారుగా ప్రతి దినము కూడా దేవుణ్ణి మనం వెంబడించాలి. హెబ్రీ పత్రిక 3:14. హెబ్రీ పత్రిక 3:14. హెబ్రీ పత్రిక 3:14. హెబ్రీ పత్రిక 3:14. 14 ఉండదు, చూడండి, నేను చదివేస్తున్నాను. నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పాను గనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడనో కఠినపరచుకుంటున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే, ఇక్కడ నుంచి చదువుతున్నా, నేడు అనే సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకునడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిలో బుద్ధి చెప్పుకోవాలి. ఎవరు? ఒకరికి ఒకడు బుద్ధి చెప్పుకోవాలి. ఇశ్రాయేలు ప్రజల గురించి ఇక్కడ భక్తుడు రాస్తూ, వారు హృదయములను కఠినపరుచుకున్నాడు, పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడనో కఠినపరచు. అంటే పాపం ఏం చేస్తుంది? మనిషిని భ్రమపరుస్తుంది. భ్రమపరుస్తుంది పాపము. పాపానికి అలవాటు పడిపోతే కొన్ని రోజులకి అది పాపముగా అనిపించదు. మనం ఏ పాపమైతే చేస్తామో ఆ పాపాన్ని చేసే వ్యక్తులను సాతానుడు మనకు చూపిస్తూ ఉంటాడు. ఇదిగో వాడు చేస్తున్నాడు, తప్పు లేదు కదా, నువ్వు చేస్తే తప్పు ఏంటి? వాడు అదే పాపం చేస్తున్నాడు, సంతోషంగా లేడా? వాడు అదే పాపం చేస్తున్నాడు, హాయిగా బ్రతకట్లేదా? నువ్వు చేస్తేనే పాపమా? నో. నువ్వే పాపం చేస్తావు, ఆ పాపం చేసే వ్యక్తులు నీకు చూపిస్తాడు. ఆ పాపం చేసే వ్యక్తులతో నీకు జట్టు కూడా, సహవాసం కూడా చేయిస్తాడు. అప్పుడు కొన్ని రోజులకి ఏమవుతుంది? ఆ పాపం మనకి అలవాటు అయిపోతుంది కదా, మన జీవితంలోకి అలవాటు అయిపోయిన తర్వాత ఇంకా అది మనకి పాపం అనిపించదు, అది తప్పు అనిపిస్తుంది. ఇప్పుడు ఒకడు ఎవ్వరికి తెలియకుండా సిగరెట్ కాలుస్తున్నాడు అనుకోండి, 10 మందికి తెలిసిపోయింది. ఇప్పుడు వాడు దాగుతాడా? తెలిసిపోతే మరి ఇంకెందుకురా దాచుకోవడం అని ఇప్పుడు పబ్లిక్ కానీ, అది ఏదైనా, సిగరెట్ అయినా, గుట్కైనా, త్రాగుడైనా, దొంగతనమైనా, వ్యభిచారమైనా, ఏదైనా సరే బట్టబయలు అయిపోయింది అనుకోండి, ఇంక వాడు ఎవరికి దాచుకోవాల్సిన అవసరము లేదు. అప్పుడు అది ఏం చేయాలి? భ్రమపరుస్తుంది మానవుడు. అందుకని వాక్యం అంటుంది, ప్రతి దినము ఒకరికి ఒకడు మీరు ఏం చేయాలంటే బుద్ధి చెప్పుకోండి. నీ తోటి సహోదరుడు లేదా నీ తోటి సహోదరి నువ్వేం చేయాలి? బుద్ధి చెప్పాలి, హెచ్చరించాలి. లేదంటే ఇదిగో మనకి ఇవి తగినవి కావు, ఇవి మనకి తగినవి కావు. ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు ఆదరించుకుంటూ, ఒకరికొకరు మనం ఏం చేయాలంట? బుద్ధి చెప్పుకోవాలి. అది కూడా ప్రభువులోనే. ప్రభు వాక్యం ఏం చెప్తుంది? దేవుని ఒక వాక్యం మనకి ఏం చెప్తుంది? ఎలా ఉండమని చెప్పుతుంది. ఇదిగో దీని గురించి దేవుని వాక్యం మనకి ఏమని వివరిస్తుంది అని వాక్యానుసారంగా ఒకరినొకరు ఏం చేయాలంట? బుద్ధి చెప్పుకోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని 7 విషయాలు మేము ముందుంచాలి ఉదయకాల సమయంలో. ప్రతి దినము దేవుని సన్నిధానంలో మనం కూడుకోవాలి. ప్రతి దినము మనం దేవుని స్తుతించాలి. ప్రతి దినము దేవునికి మనం మొరపెట్టాలి. ప్రతి దినము మన సమయం అనుకూలతను బట్టి మనం సువార్తను ప్రకటించాలి. ప్రతి దినము దేవుని యొక్క లేఖనాలను మనం పరిశోధించాలి. ప్రతి దినము ప్రభు యొక్క సిలువను ఎత్తుకొని మనం ప్రభువుని వెంబడించాలి. ప్రతి దినము దేవునిలో ఒకరికి ఒకడు మనము బుద్ధిని చెప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.